మనం చూస్తున్నాం సమ్మర్లో సర్కార్ స్పెషల్ టాస్క్ టీచర్లకు ప్రవేశ పరీక్ష. టీచర్లకు ప్రవేశ పరీక్ష ఏందనుకున్నారు. టీచర్లకు ఏం చేశారంటే ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి టీచర్లకు బడుల్లో విద్యార్థులను చేర్పించేలా ప్రతి టీచర్కు టార్గెట్. ఎక్కువ మందిని చేర్పించిన వారికి పాయింట్స్, సర్వీస్ రికార్డుల్లో చేర్చి పదోన్నతులు, బదిలీల్లో ప్రాధాన్యత. శిక్షణ కోసం విద్యాశాఖ వేసవి శిబిరాలు, కార్యాచరణ సిద్ధం, జిల్లా అధికారులకు ఆదేశాలు. ముందుగా ఈ టీచర్లకు ప్రవేశ పరీక్ష పెట్టే బదులు మీరు అంటున్నారు కదా, జిల్లా అధికారులు అంటున్నారు, రాష్ట్ర స్థాయిలో అధికారులు ఉంటారు, కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యేలు ఉంటారు, మిగతా ప్రజాప్రతినిధులు ఉంటారు. వాళ్ళ పిల్లల్ని కూడా గవర్నమెంట్ బడులలో చేర్పించండి. ఎమ్మెల్యేలకు కూడా మీరు టీచర్లకు పెట్టినట్టు టార్గెట్లు పెట్టండి. మీ కాన్స్టిట్యున్సీలో ఇంతమంది ఇన్ని స్కూళ్ళల్లో మొత్తం కూడా ఫిలప్ కావాలని ఎమ్మెల్యేలకు టార్గెట్ పెట్టండి. ప్రభుత్వ బడులలో చదువుకోవాలి ప్రతి ఒక్కరు, ప్రజాప్రతినిధుల పిల్లలు, అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగుల పిల్లలు అందరూ కూడా ప్రభుత్వ బడులలో చదువుకోవాలని చెప్పేసి నిబంధన పెట్టండి. ఎమ్మెల్యేలకు టార్గెట్లు పెట్టండి. అప్పుడు ఈ ప్రభుత్వ బడులు బాగుపడతాయి. ఈ యొక్క దీనిలో పనిచేసేటువంటి టీచర్లకు ఈ ఎండాకాలంలో టార్గెట్లు పెడితే ఏం లాభం? వాళ్ళు చెప్తుంటారా? సమ్మర్లో సర్కారీ టీచర్లకు సరికొత్త పరీక్ష ఉండనుంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించే పోటీని ప్రభుత్వం పెట్టబోతుంది. ఇందుకు సంబంధించి విధానపరమైన నిర్ణయం ఇప్పటికే జరిగింది. ఏదైతే ప్రభుత్వ బడుల్లో చేర్పించేటువంటి పోటీని ప్రభుత్వం పెట్టాలనుకుంటున్నప్పుడు అందులో ఉపాధ్యాయులనే కాదు, అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఈ పోటీలో చేర్చాలి. చేర్చితే ఖచ్చితంగా సర్కారు బడుల్లో విద్యార్థులు చేరుతారు, సర్కారు బడులు బాగుపడతాయి. ఇందులో భాగంగా ప్రతి టీచర్కు విద్యార్థులను చేర్పించేందుకు టార్గెట్ పెడతారు. ఈ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ సాధించి తీరాల్సి ఉంటుంది. ఎక్కువ మందిని చేర్పించిన వారికి పాయింట్స్ ఇస్తారు. ఇవి వారి సర్వీస్ రికార్డులోకి ఎక్కుతాయి. పదోన్నతులు, బదిలీల సమయంలో వీటికి ఒక ప్రామాణికంగా తీసుకుంటారు. ఇది మంచి కాన్సెప్టే, పెట్టద్దని అంటలేము. వాళ్ళ యొక్క పనే. టీచర్లు కూడా ఖచ్చితంగా విద్యార్థుల దగ్గరకు పోయి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు పోయి ఖచ్చితంగా ప్రభుత్వ బడులో చేర్పించాలని చెప్పడం మంచి విషయమే. అది ఇంతకుముందు కూడా జరుగుతుంది. ఇప్పుడు కొత్త పోటీ అనేది పెడుతున్నారు, అది మంచి విషయమే. కానీ ఇందులో ఉపాధ్యాయులతో పాటు ఇతర ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలను, అధికారులను కూడా, మిగతా శాఖల అధికారులను కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేస్తే కొంత డెవలప్మెంట్ ఉంటుంది, ప్రోగ్రెస్ ఉంటుంది. ఎమ్మెల్యేలు ఎందుకు చెప్పరు ప్రభుత్వ బడులు చేరాలని చెప్పేసి? దాదాపు మెజారిటీ ఎడ్యుకేషనల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే ఉన్నాయి. నిజమా కదా? ఇది నిన్న మొన్నటి దాకా కూడా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కరీంనగర్ ఎమ్మెల్సీగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆయనకైతే పెద్ద ఎత్తున కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, లేవా? అట్లాంటి ఆయన వచ్చి మళ్ళీ ఈ ప్రభుత్వ బడుల్లో చేరాలని ఎట్లా చెప్తారో ఒకవేళ గెలిస్తే? ప్రజలు అందుకే గుణపాఠం చెప్పారు. అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చారు మొన్న ఎన్నికలలో. సరే చూద్దాం ఒకసారి. ప్రస్తుతం శాసన మండలిలో కానీ, అసెంబ్లీలో కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరెవరికి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో, శాసన మండలిలో కానీ, అసెంబ్లీలో కానీ ఎవరెవరికి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో చూద్దాం. మనం చూస్తున్న ప్రధానంగా మల్లారెడ్డి, ఈయనకు పెద్ద యూనివర్సిటీ ఉన్నది, మల్లారెడ్డి యూనివర్సిటీ. అనేక ప్రైవేటు కాలేజీలు, మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజీలు, అదేవిధంగా స్కూల్స్ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. దాంతోపాటు వీళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, ఈయనకు కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అదేవిధంగా జనగాం ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ వాళ్ళే. పల్లె రాజేశ్వర్ రెడ్డి, అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది, నాకు అనేక ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. అదేవిధంగా బీజేపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచినటువంటి ఏవిఎన్ రెడ్డి, ఈయనకు కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఈయన కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఈయనకు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. అదేవిధంగా తక్కలపల్లి రవీంద్రరావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఈయనకు ఉన్నాయి. ఈయనకు ఇంటర్మీడియట్ కాలేజ్ ఉన్నది. అదేవిధంగా ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఈమెకు కూడా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సరే, ఇంకా చాలామంది నేతలు చాలామంది ఉన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో విద్యాసంస్థలు అవుతున్నాయి.
మనం చూస్తే కనుక మల్లారెడ్డి బీఆర్ఎస్, మర్రి రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్, పల్లా రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ఏ, ఏవిఎన్ రెడ్డి బీజేపీ, కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్, మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్, తక్కలపల్లి రవీంద్రరావు బీఆర్ఎస్, సురభి వాణిదేవి బీఆర్ఎస్. దాదాపు ఇంతమంది చట్టసభలల్లో ఉండేటువంటి సభ్యులకే చట్టాలు చేసేటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి సభ్యులకే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఈ ప్రభుత్వ బడులు ఎక్కడ బాగుపడతాయిగా? అందుకే ముందుగా వీళ్ళ పిల్లలు, అదేవిధంగా అధికారుల పిల్లలు, వాళ్ళ పిల్లలు ప్రభుత్వ బడుల్లో చదివితే ప్రభుత్వ బడులు బాగుపడతాయి. ప్రభుత్వ బడుల్లో ఈ టీచర్లు ప్రతిసారి టీచర్లకు ప్రవేశ పరీక్షలు పెట్టుడు, టీచర్లు వాళ్ళ ఇళ్లలో పోయి మీ పిల్లల్ని మా స్కూళ్ళలో చేర్పించండి అని చెప్పేసి అడగాల్సిన పరిస్థితి ఉండదు. సో ముందుగా ప్రభుత్వం ఈ యొక్క విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అంతకంటే ముందుగా విద్యాశాఖ మంత్రిని కూడా భర్తీ చేసి ఆ తర్వాత ఈ విద్యా సంస్థలను బాగుపరిచేటువంటి, విద్యా వ్యవస్థను బాగుపరిచేటువంటి విధంగా ముందుకు పోవాలి.